అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. సిబిఐ తేల్చినా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటండి పాపం. సిబిఐ తేల్చేసింది ఏమని, కల్తీ జరగలేదు, 250 కోట్లు దొబ్బేలేదు, వీళ్ళు 68 లక్షల కిలోల్ని కల్తీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పోడు, అలాంటి గొప్పోడు మీకు దొరకడం ఎంతో మంచిదని చెప్పి సిబిఐ చెప్పేసిందట. అయినా కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు అటండి తప్పుడు ప్రచారం చేస్తున్నారట. ఇక్కడ ఏం రాశారండి వీళ్ళు? జంతుకోవు కలిసిందంటూ పదే పదే చంద్రబాబు దుష్ప్రచారం పెట్టరా, దుష్ప్రచారం పెట్టరా రావులేనా వెళ్ళరా. ఏమని మీకు అసలు తెలుగులో కూడా మాట్లాడకూడదురా మీతోటి. అది దుష్ప్రచారం. అది మీకు ఇప్పుడు సిట్ వేసిన ఛార్జ్షీట్, ఆ ఛార్జ్షీట్లో ఉందండి తెలుసా మీకు. అందులో జంతుకోవు కలిసింది, అందులో పిగ్ ఫ్యాట్ ఉంది, అందులో ఎద్దుకు సంబంధించిన కొవ్వు ఉంది, దాంట్లో ఫిష్ ఆయిల్ ఉంది అని ఇప్పుడు సిట్ వేసిన ఛార్జ్షీట్లో కూడా ఉంది. వాళ్ళు మెన్షన్ చేశారు. అది చూపిస్తాను రండి. కందుల రమేష్ గారైనా ఆయన మంచి వీడియో చేశారండి, చూడండి. కందుల రమేష్ అని కొట్టి చూడండి, అందులో ఉంటుంది. దానిలో ఆయన ఏం చేశాడంటే సిబిఐ వేసిన ఛార్జ్షీట్ మొత్తం, దానిలో ఉన్న హైలైట్ పాయింట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే మీద పెట్టి ఆయన వీడియో మాట్లాడాడు. దానిలో ఈ ఛార్జ్షీట్లో ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూడండి. 12/7/2024 ఫార్వర్డెడ్ ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ లిమిటెడ్ రిసీవ్డ్ ది ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆన్ 16/7/2024 అండ్ 23/7/2024 రెస్పెక్ట్లీ విచ్ షోస్ గీ అడల్ట్రేషన్ విత్ వెజిటేబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్. ఏమని ఉందండి? వెజిటేబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్. ఇది ఎవరు? ఇప్పుడు సిబిఐ నెల్లూరు కోర్టుకు వేసిన ఛార్జ్షీట్లో ఉంది. ఇది పలానా డేట్న 12/7/2024 మరియు 16/7/2024 23/7/2024 ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో వెజిటేబుల్ ఆయిల్ యానిమల్ ఫ్యాట్ ఉందని ఇచ్చారు. ఇదే చెప్పారు కదా వాళ్ళు ఏం తప్పు చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారని ఈవేళ గొంతులు వేసుకుని పడిపోతున్నారు. రాదు ఇప్పుడు ఇచ్చిన ఆ సిట్ రిపోర్ట్లో కూడా ఉంది. ఇది కందుల రమేష్ గారు తీసి చెప్పారు. సరే వీడియో అంతా చూడండి, కావాలితే ఎవడన్నా వెళ్ళి. ఆ ల్యాబ్ ఎన్డీడీబీ ల్యాబ్ ఏదైతే ఇచ్చిందో ఆ ల్యాబ్ రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈజ్ చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇంకొక ల్యాబ్ వచ్చింది, ఎన్డీఆర్ఐ అనుకుంటా. ఆ ల్యాబ్లో ఏమన్నారంటే 10% కన్నా తక్కువ యానిమల్ ఫ్యాట్ ఉంటే అది మా టెస్ట్లో తేలదు, 10% కన్నా తక్కువ ఉంటే. కానీ ఇందులో 80% కెమికల్స్ ఉన్నాయి. అందులో అసలు పాలుకు సంబంధించిన పదార్థమే లేదు. 80% కెమికల్స్ని తక్కువ ధర కొనేసి 250 కోట్లు కొట్టేసిన దొంగనా కొడుకులు అని చెప్పి చెప్పారు వాళ్ళు. ఏం తప్పు ఉంది అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి, పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి, మరి నాకైతే అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదండి, నిజం ఒకటి ఉంటుంది. వీళ్ళ అబద్ధాన్ని 100 నూరులతో ప్రచారం చేయించేసుకుని జనాలు నమ్మేశారని ఏళ్ళకేళ్ళు మోసపోతారు. జనాలు నిరపప్పలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ చివరికి కొండెరిపప్ప అయ్యేది ఎవడో? వైసీపీడే చివరికి కొండెరిపప్పగా నిలబడతాడు. 11 సీట్లతోటో 10 సీట్లతోటో 5 సీట్లతోటో మొత్తం నేలమట్టం అయిపోతాడు. అయినా సిగ్గురాదు వీళ్ళకి అండి. క్లియర్గా ఉందండి. అయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారటండి. ఎక్కడన్నా చూడండి మీరు, కల్తీ లేదని ఎక్కడైనా రాసిరేమో చూడండి మీరు. వేళ సాక్షి పేపర్ చూడండి. ఎన్డీడీబీ నివేదిక వెల్లడించినట్లు నిస్సిగ్గా అబద్ధాలు. ఏంటి అబద్ధాలు? సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో ఉంది హౌలేస్. ఇవాళ నెల్లూరు కోర్టుకి సిబిఐ వేసిన ఛార్జ్షీట్లో పలానా డేట్లో ఎన్డీడీబీ వాళ్ళు అక్కడ యానిమల్ ఫ్యాట్ ఉందని ఇచ్చారు అని చెప్పి సిబిఐ కన్ఫర్మ్ చేస్తే ఈ దొంగ నాగుడుకులు ఏమంటున్నారండి? నిస్సిగ్గా అబద్ధాలు చెప్తున్నారటండి. ఇది ఎన్డీఆర్ఐ నివేదికను ఛార్జ్షీట్లో స్పష్టంగా ప్రస్తావిస్తూ జంతుకోవు కలవలేదని తేల్చి చెప్పలే. మీరు ఆ కందుల రమేష్ గారు చూడండి, దాంట్లో మొత్తం అంత ఇచ్చాడు ఆయన. 10% కన్నా బిలో ఉంటే మాకు దొరకదు, మా ల్యాబ్ టెస్ట్లో దొరకదు అని చెప్పారు వాళ్ళు. లేనే లేదని చెప్తున్నాడు. పోనీ నెయ్యి కల్తీ కాదు, చాలా స్వచ్ఛమైన నెయ్యి అని చెప్పాడండి. ఎక్కడన్నా చూడండి మీరు. అశ్వత్థామ అతహ కొంజరహ ఎక్కడ చెప్పడు అది కల్తీ నెయ్యి కాదని. కల్తీ నెయ్యే, 80% కల్తీయే. దాంట్లో కెమికల్స్ కలిపేశారు, యాసిడ్ కలిపేశారు, డబ్బులు నొక్కేశారు, అది ఓకే. కానీ యానిమల్ ఫ్యాట్ ఎన్డీడీబీ ఇచ్చినప్పుడు ఉంది, ఎన్డీఆర్ ఇచ్చినప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు అది దాన్ని పోతొద్దలు పెట్టి జనాలు చూపించి, జనాలు ఏమి ఎర్రోళ్ళు కాదు, జనాలు ఎర్రిపప్పలు కాదు. జనాలు ఎర్రిపప్పలు చేద్దామంటే మిమ్మల్నే కొండెర్రిపప్పలు చేసి కూర్చోబెడతారు. ఎక్కడైనా చూడండి కల్తీగా లేదా టీటీడీ నెయ్యిలో చేప నూనె కలిసే అవకాశం లేదని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ నివేదిక. అయినా సరే రాజకీయ స్వార్థంతో చంద్రబాబు పన్నాగాలు. పాపభీతి లేకుండా దేశంలో ఏసీఎం ఎవడికి రా పాపభీతి లేనిది? 250 కోట్లు వెంకటేశ్వర స్వామి డబ్బు కొట్టేసింది ఎవడు?
68 లక్షల కేజీలు కల్తీ నెయ్యిని, అంటే కెమికల్స్ కలిపిన నెయ్యితో పాప అమాయకమైన ప్రజలతో తినిపించేసింది ఎవడు? దేవుడు అంటే భయం లేనిది ఎవడికి? పాపభీతి లేని బూతులు చెత్తనండి బాబు. ఎవడండి చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి లెంపలు వేసుకోవాల్సింది పోయి ఎవడేసుకోవాలండి? ఎప్పుడు రివర్స్లో ఉంటుంది. వీళ్ళు ఏదో పని చేస్తారు, వీళ్ళు చెప్పాలి క్షమాపణ, వీళ్ళు చెంపలు వేసుకోవాలి. కానీ ఆ ఏదో పని ఎదురు రోజులు చేశారు, వాళ్ళే లెంపలు వేసుకోవాలి. ఏ స్ట్రాటజీలు అండి బాబు వీళ్ళే. ఈ స్ట్రాటజీలు ఎందుకు పనికిరావు? కుల్లికాళ్ళు వేయడానికి కూడా పనికిరావు. ఇవి ఒక్క నమ్ముడు ఏపీలో జనాలు మోసం చేద్దాం అనుకుని జగన్ తానే మోసం చేసుకుంటాడు. సెల్ఫ్ చీటింగ్. జనాలు నమ్మేస్తున్నారేమో అనుకుని ఇతను నమ్మేస్తాడు. ఈయన కళ్యాణ్ దిలీప్ కూడా చెప్పాడు దీని గురించి. ఆయన కూడా అన్నాడు సేమ్. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి సంబంధించినోడు కాదు, న్యూట్రల్గా ఉన్నాడు. ఏమన్నాడు ఈయన? ఒకసారి నాకు అవకాశం ఇచ్చినా లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ అధికార ప్రతినిధులైనా నిజంగా ఈ పాయింట్ డిబేట్ కూర్చుందాం అంటే నా చిన్న ఛానల్లో నేను మిమ్మల్ని కూర్చోబెడతా, మీరు ఫ్రీడంగా మాట్లాడచ్చు, పాయింట్ టు పాయింట్ మాట్లాడచ్చు. నేను ఈ ఛాలెంజ్కి సిద్ధం. ఎవరైనా సిద్ధమైతే నా నెంబర్ మీ అధికార ప్రతినిధులు ఆల్మోస్ట్ ఛానల్ దగ్గర ఉందండి. మీరు వాట్సాప్ ఒక మెసేజ్ పెడితే కాజు లిస్ట్ చూసుకుని ఏ రోజు ఖాళీ ఉంటే ఆ రోజు ఒక్క గంట సేపు మనం కూర్చొని డిబేట్ చేద్దాం. బులవడానికి సంబంధించి 1,00,000 కేజీల పైచిలకు అసలు పాలే లేకుండా నెయ్యి ఎలా తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి సైంటిఫిక్ గా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఆ సైన్స్ ఏంటో టెక్నాలజీ ఏంటో అర్థం కూడా కావట్లేదు. చార్ట్ షీట్లో మెన్షన్ చేశారు కదండి. వాళ్ళకి మాత్రం చెప్తున్నా, నేను ఈ పాయింట్ టు పాయింట్ చదివి ఇప్పుడు మీకు ఎస్టాబ్లిష్మెంట్ చేసే ప్రయత్నం చేయదలుచుకోవాలా. ఒక 20 పేజీలు మాత్రం చదువుతా. ఏమంటే ఇన్ని 100 పేజీలకు సంబంధించినటువంటి చార్ట్ షీట్లోనండి నాకు తెలియదు. నేను లాస్ట్ పేజ్ చెప్పేస్తాను మీకు. 202 ఇంకెన్ని పేజీలు ఉన్నాయండి? వస్తాయి 219 పేజీల చార్ట్ షీట్లోనండి. Hence, the supplementary charge sheet is submitted against Ajay Kumar, Sugandh A16-2, Dr. Kolkarni Jayaraja A36 for the commission of offences under section 61 of 274, 275, so on. దీంట్లో అసలు కంటెంట్ ఏంటండి? ఈ 200 పేజీలో 219 పేజీల్లో మనం చూసుకుంటే ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ అపార్ట్ ఫ్రమ్ ద అబౌవ్ డ్యూరింగ్ 2022-23 మిస్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ supplied adulterated ghee in tins to the extent of 1,12,890 kgs to Miss Sri Vinayaka Agencies, Tirupati and Sumati Traders, Tirupati. Further, Miss Harsha Fresh Dairy Products Private Limited, Baba Organic Dairy Milk supplied adulterated ghee to the extent of 11,30,175 kgs in tins to Miss Vinayaka Agencies and Sumati Traders, so and so from 1/5/2021 to 39/9/2024. ఏమంటే ఇంత స్పష్టంగా అడల్టర్ ఘీ వచ్చిన మాట వాస్తవం. పాలు కాని పాలుతో పిచ్చికిపోతున్నారండి చదువుకున్న వాళ్ళు అందరూ. ఏంటి ఇంత క్లియర్గా అరే అది కల్తీ నెయ్యి 80% కెమికల్స్ యాసిడ్లు ఉన్నాయని క్లియర్గా వేస్తే ఏంటి మాకు క్లీన్ చీట్ వచ్చేసింది, మేము చాలా గొప్పవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేశారని వీళ్ళు ఓవర్ యాక్షన్ డ్రామాలు చూస్తుంటే చదువుకున్న ప్రతి ఒక్కడికి బుర్ర తిరిగిపోతుంది. ఇక అమ్మ ఏట్రా బాబు ఇది, ఏంటి పరిస్థితి ఏంటని. ఏమండి ఇలాంటి చదువుకున్న వాళ్ళు లాయర్లు వీళ్ళందరూనేమో ఛార్జ్ షీట్ చూసి అందులో ఉన్నదంతా క్లియర్గా చెప్తున్నారు. కల్తీ నెయ్యి అది 80% కల్తీ, అందులో వీళ్ళు దొంగలు, వీళ్ళు డబ్బులు దొబ్బేశారు 250 కోట్లని అందరూ క్లియర్గా చెప్తుంటే వీళ్ళు ఇంకోటి ప్రచారం చేస్తున్నారండి. వీళ్ళు చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు సేమ్ అదే. ఏదైతే ఎన్డీటీపీ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ని వాళ్ళు మాట్లాడారు, అందులో ఏ తప్పు లేదు. కానీ వీళ్ళ సోర్సు నా అన్వేషణ అనే ఒక యూట్యూబరు, ఆయన ట్రావెలర్, ఆయన వీళ్ళకి ఒక సాక్షి. పేరుని నాని ఈడు కామెడీ కింగ్, ఈడు ఒక సాక్షి. ఈడు సూట్ సైతాన్ గడు, ఈ సూట్ సైతాన్ గడు ఈడు ఒక సాక్షి. ఏమండి ఈడెవడు కొడాలి నాని, ఈడు ఒక సాక్షి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయనదే వ్యాపారం. ఏమండి వీళ్ళట ఈయన సపోర్ట్ చేసేది. అవతలేమో చెప్పేదేమో అందరూ చదువుకున్న వాళ్ళు లాయర్లు వీళ్ళందరూనేమో తప్పని ఇచ్చిందిరా బాబు సిట్ అని చెప్తుంటే అబ్బాయి లేదు ఇది చాలా మంచిదని వీళ్ళు చెప్పారటండి. వీళ్ళు సాక్షులు, పిల్లికి ఎలక సాక్షి అన్నట్టు వీళ్ళు సాక్షులు జగన్కి.